सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरं। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ గురువారం రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా చిత్తా నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ లేక నామ నక్షత్రంగా కానీ కలిగిన వ్యక్తులు జీవితాంతం లక్ష్మీ కటాక్షం కోసం ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఏ భగవంతుని పూజించాలి అన్న అంశం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కావాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారికి పేరు ప్రతిష్టలు కలుగుతాయి అన్న అంశం గురించి కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. గురువారం 18వ తారీఖు జూన్ నెల 2015వ సంవత్సరం శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢ మాసం. తిథి శుద్ధ విధియ రాత్రి 6:41 వరకు, నక్షత్రం ఆరుద్ర ఉదయం 6:25 వరకు, తదుపరి పునర్వసు. వర్జ్యం రాత్రి 6:53 నుంచి 8:31 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:52 నుంచి 10:43 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 3:06 నుంచి 3:56 వరకు, రాహుకాలం పగలు 1:30 నుంచి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు. శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం 11:03 నుంచి 11:45 వరకు, తిరిగి సాయంకాలం 4:10 నుంచి 5:54 వరకు క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఇటువంటి కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి, ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో వీరికి విశేషమైన ఆదరణ కూడా లభిస్తుంది. రాబడి ఆశించిన స్థాయిలో ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభించవచ్చు. వ్యాపార వర్గాల వారు కూడా ఈరోజు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు అవార్డులు కూడా దక్కవచ్చు. విద్యార్థులకు అనుకోని అవకాశాలు కొన్ని లభిస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, మహిళలకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కొంతవరకు ఈరోజు అవి తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మేషరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆకస్మిక నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సిన సందర్భాలు, ఆకస్మికంగా ప్రయాణం చేసిన సందర్భాలు కొన్ని ఎదురవుతాయి. ఆరోగ్య విషయానికి వస్తే ఉదర చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన చలనం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలో అవాంతరాలు, ఆటంకాలు, సినీ టీవీ కళాకారులకు చిక్కులు అధికమవుతాయి. విద్యార్థులకు అవకాశాలు అంతగా సంతృప్తినియవు. మహిళలకు కూడా మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అవసరాలకు డబ్బు ఏదో ఒక విధంగా వీరి చేతికంతుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందడుగు వేస్తారు. గృహం, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారికి హోదాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. రాజకీయ వైద్య రంగాల వారికి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు, సన్మానాలు. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు. మంచి మాట్లాడినా కూడా ఎదుటి వ్యక్తులు చెడుగా అర్థం చేసుకుంటారు. కావున కొన్ని విషయాల్లో వీరికి ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఎదుటి వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు, ఎదుటి వ్యక్తులకు సలహాలు ఇచ్చేటప్పుడు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. కొన్ని అపవాదులు కూడా భరించాల్సిన సమయంగా చెప్పవచ్చు. ఆదాయం కూడా ఈరోజు అంతగా ఉండదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించినటువంటి బదిలీలు, పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి అంచనాలన్నీ కూడా తప్పుతాయి. సినీ టీవీ కళాకారులకు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులు మరింత కష్టపడాల్సిన సమయంగా చెప్పవచ్చు. మహిళలు కాస్త నిదానం పాటించడం చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాలన చేయడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు నూతన పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. సన్నిధులతోటి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు లాభిస్తాయి. సేవా కార్యక్రమాల్లో కూడా ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో పెట్టుబడులు సమయానికి చేతికి అందడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వర్గాల వారికి ఆసక్తికరమైన సమాచారం ఒకటి అందుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక సింహరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా గణేశాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా అందుకుంటారు. సన్నిధులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. భూ సంబంధిత వివాదాలు ఏమైనా ఉంటే ఈ రాశి వారు కొద్దిగా అటువైపు ప్రయత్నాలు చేసుకుంటే అవన్నీ కూడా పరిష్కార దశకు చేరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. రాజకీయ వర్గాల వారికి పదవీ యోగ సూచనలు. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ముందడుగు వేస్తారు. ఇక కన్యారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా వీరికి చికాకుపరుస్తాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో తొందరపాటు తగదు. కాంట్రాక్ట్ రంగం వారికి కొన్ని కాంట్రాక్టులు తప్పిపోతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. రాజకీయ వైద్య రంగాల వారు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. సినీ కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు. విద్యార్థులకు కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది. మహిళలకు కుటుంబ కలహాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఇబ్బందులు అధికమవుతాయని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. మానసిక ఆందోళనకు కూడా వృశ్చిక రాశి వారు లోనవుతారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేసిన సందర్భాలు ఎదురవుతాయి. కొన్ని ఒప్పందాలు కూడా వాయిదా వేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఆటుపోటు కలిగించేవారు అధికమవుతారు. కావున జాగ్రత్త వహించాలి. సంయమనంగా వ్యవహరించడం ఉద్యోగ వర్గాల వారికి చాలా మంచిది. రాజకీయ వైద్య రంగాల వారికి చికాకులు తప్పవు. సినీ టీవీ కళాకారులకు కొన్ని అవకాశాలు తప్పిపోతాయి. దీనివల్ల వీరు కొంతవరకు నిరాశ చెందుతారు. విద్యార్థులు మరింత కష్టపడితే కానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. షేర్ల క్రయ విక్రయాల్లో అధిక లాభాలు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం, దుర్గా అమ్మవారి స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. విలువైన వస్తువులు కూడా సేకరిస్తారు. ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు కొన్ని వింటారు. సభలు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. కొత్త పెట్టుబడులకు కూడా అనుకూలంగా ఉంది. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారం కూడా అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ప్రోత్సాహకరమైన కాలంగా చెప్పవచ్చు. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలకు సోదరులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారు పొరపాట్లు సరిదిద్దుకొని ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు కూడా స్వీకరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. చిన్నాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు ఈ రాశి వారు చక్కని పురోగతి సాధిస్తారు. వీరి ప్రతిభా పాఠవాళ్ళు కూడా వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగుల వరకు విధుల్లో చిక్కులు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వరకు సన్మానాలు సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు మానసిక అశాంతి దూరమవుతుంది. విద్యార్థులు నూతన విద్యా అవకాశాలు దక్కించుకుంటారు. విదేశీయ ప్రయత్నాలు విద్యార్థులు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. మహిళలకు వాహన గృహ యోగ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కసవచ రంగు నలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి ప్రయాణాలు ఈరోజు ఆకస్మికంగా చేసిన సందర్భాలు ఎదురవుతాయి. కుటుంబ సమస్యలు వీరిని బాగా వేధిస్తాయి. ఎంతగా శ్రమించినా ఫలితమంతగా కనిపించదు. భూ సంబంధిత వివాదాలు బాగా నెలకొంటాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా నిరాశ కలిగిస్తాయి. ఉదర చర్మ సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువులతోటి లేనిపోని తగాదాలు కూడా నెలకొంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు, రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులకు కూడా మందకొడిగా కొనసాగుతుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. శేల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసవచ్చ రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారి ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పనుల్లో జాప్యం తప్పదు. రాబడి తగ్గి నిరుత్సాహపడతారు. ప్రయాణాలు కూడా ఈరోజు మీనరాశి వారికి ఉండవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు మీనరాశి వారు జాగ్రత్త వహించాలి. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఈరోజు మీనరాశి వారికి చాలా మంచిది. ఆరోగ్య విషయానికి వస్తే జ్వరము వాత సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంట బయట కూడా ఈ రాశి వారికి ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు, రాజకీయవేత్తలు పారిశ్రామికవేత్తలకు లేనిపోని చికాకులు ఎదురవుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. శేల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. ఇక మీనరాశి వారికి ఇవాళ కాసవచ్చ రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేస్తారో లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు గురువారం కావున జాతక చక్రంలో గురుగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో, గురుబలం లేక వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు ఎంత చేసినా కూడా ఆటంకాలు అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు గురుగ్రహానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారో వారు దగ్గరటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయానికని లేక రాఘవేంద్ర స్వామివారి ఆలయానికని వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి తమ మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారికి నివేదించుకుని ముందుకు వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా వారి విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పి చిత్తా నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ లేక నామ నక్షత్రంగా కానీ కలిగిన వ్యక్తులు జీవితాంతం లక్ష్మీ కటాక్షం కలగడానికి, లక్ష్మీ అమ్మవారు వారింట స్థిరంగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు ఎటువంటి నియమాలు పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే చిత్తా నక్షత్రానికి అధిపతి కుజగ్రహం. అదేవిధంగా 1, 2 పాదాలు ఏవైతే ఉన్నాయో అవి కన్యారాశికి సంబంధించినవి, 3, 4 పాదాలు తులారాశికి సంబంధించినవి. కాబట్టి చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారి మీద ప్రధానంగా కుజగ్రహ ప్రభావం మరియు బుధగ్రహ ప్రభావం, అదేవిధంగా 3, 4 పాదాల్లో జన్మించిన వారి మీద కుజగ్రహ ప్రభావంతో పాటుగా శుక్రగ్రహ ప్రభావం కూడా వారి మీద అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే 3, 4 పాదాల వారు తులారాశికి సంబంధించిన వారు కాబట్టి. ఇక ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం, లక్ష్మీ కటాక్షం కలగడం కోసం మనం ఏం చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఈ చిత్తా నక్షత్ర జాతకులు ప్రధానంగా ఏంటంటే వీరికి స్వాతి
స్వాతి నక్షత్రం సంపత్తరగా చెప్తాం. అంటే స్వాతి నక్షత్రానికి అధిపతి రాహుగ్రహం. స్వాతి నక్షత్రం, శతభిష నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు వీరికి సంపత్తును కలిగించే తారలు. కాబట్టి ఒకసారి మనం పంచాంగంలో గమనించుకున్నప్పుడు ఏ రోజైతే స్వాతి నక్షత్రం కానీ, శతభిష నక్షత్రం కానీ లేదా ఆరుద్ర నక్షత్రం కానీ వస్తుందో ఆ రోజుల్లో వారు ప్రధానంగా దుర్గా అమ్మవారిని యథాశక్తిగా పూజించడం వల్ల, అమ్మవారికి కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తప్పకుండా కూడా ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక చిత్తా నక్షత్రానికి అధిపతి కుజగ్రహం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా పూజించడం, ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మెట్ల పూజ అని చెప్పి చేస్తుంటారు. అంటే మెట్లకు కూడా కొన్ని సందర్భాల్లో పూజలు చేస్తుంటాం. అంటే అయ్యప్ప స్వామి పూజ చేసేవారు ఏ విధంగా అయితే ఆ మెట్లకు పూజ చేస్తారు, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడానికి ఏవైతే మెట్లు ఉంటాయో ఆ మెట్లకు కూడా పూజ చేస్తుంటారు. అటువంటి చోట్ల ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఉన్నటువంటి మెట్లను పూజించడం వల్ల కూడా వీరి జీవితంలో మంచి స్థాయికి ఎదగడానికి చక్కగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీళ్ళున్నప్పుడే కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి కానీ, దుర్గా అమ్మవారి ఆలయానికి కానీ వెళ్తూ అక్కడ యథాశక్తిగా ఆలయంలో ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడం, అంటే కొంతవరకు చెప్పాలంటే వాలంటరీ వర్క్స్ చేస్తుంటాం కదా ఆలయాల్లో, ఆ విధంగా అంటే ఎటువంటి ధనాన్ని ఆశించకుండా మనం శారీరక శ్రమ చేస్తూ అక్కడ ఆలయంలో ప్రసాద వితరణ చేయడం కానీ, ఆలయాన్ని శుభ్రం చేయడం కానీ అధికంగా చేయాలి. ఈ విధంగా ప్రధానంగా చిత్తా నక్షత్ర జాతకులు జీవితాంతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ లేదా దుర్గా అమ్మవారి యొక్క ఆలయంలో కానీ ఈ విధంగా చేస్తూ ఉంటే వారికి ఎంత పెద్ద మొత్తంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఆదాయం పెరగడం చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారందరికీ కూడా క్రమేపీ ఆర్థికాభివృద్ధి కలుగుతుంది, రుణ బాధలు కూడా తొలగుతాయి. ఇక అదేవిధంగా భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం చిత్తా నక్షత్ర జాతకులకు మంచిదని చెప్పవచ్చు. అంటే కొంతవరకు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు స్థిరాస్తి మీద పెట్టుబడులు పెడుతుంటాం కదా, ఆ విధంగా ఈ చిత్తా నక్షత్ర జాతకులు ఒక ఇల్లు కొనుగోలు చేయడం లేదా స్థలం కొనుగోలు చేయడం, ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే వారికి ఏ రోజైతే డబ్బు పెద్ద మొత్తంలో అవసరమవుతుందో ఆ రోజు ఏంటంటే వారు ఏదైతే గత కొంతకాలంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఒక భూమిలో ఇల్లు ఏదైనా కొన్నారో దాన్ని వారు అమ్మడం వల్ల ఏంటంటే వారికి అధిక మొత్తంలో లాభాలు చేతికి అంతాయని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా కుజగ్రహం అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా ప్రధానంగా చెప్పంటే సోదర కారకుడిగా కూడా చెప్తుంటాం. కాబట్టి సోదర వర్గం వారితోటి ఎటువంటి వివాదాలు మనస్పర్ధలు లేకుండా ఉండడం, సోదర వర్గం వారితోటి సఖ్యతగా ఉండడం, వారికి వీలున్నంత వరకు కూడా ఒకవేళ సోదరుల కన్నా కూడా వీరు పై స్థాయిలో ఉంటే ఎంతో కొంత వారికి సహాయం చేయడం, లేకపోతే వారు పై స్థాయిలో ఉంటే వారితో సఖ్యతగా ఉండి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేసేటప్పుడు వారి అన్నదమ్ముల యొక్క విషస్సు లేదా ఆశీస్సులు అంటాం కదా, ఆ విధంగా తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక వాహనాలు నడిపేటప్పుడు కూడా చిత్తా నక్షత్ర జాతకులు జాగ్రత్త వహించాలి. వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా వారు జాగ్రత్త వహించాలి. వాహన ప్రమాదాలు ఏదైనా అధికంగా జరుగుతుంటే అంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుంది. వాహనం ఏదన్నా ప్రమాదం అయిందనుకోండి మనకు ఆరోగ్యం కొంతవరకు ఇబ్బంది పడుతుంది, తద్వారా మనకు ఆసుపత్రులు ఖర్చులు ఉంటాయి. అదేవిధంగా వాహన ప్రమాదం చెప్పి వాహనం ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి దానికోసం కూడా డబ్బు ఖర్చు అవుతుంది. ఇవి ఈ చిత్తా నక్షత్రం జన్మ నక్షత్రం కలిగిన వారికి కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు వాహనాలు కొనేటప్పుడు వీరు ఎంత జాగ్రత్త వహిస్తే వీరికి అంత మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా వృత్తి వ్యాపారంలో అభివృద్ధి కనిపించాలి, ఆర్థికంగా ఎదుగుదల కావాలి అని చెప్పి కోరుకునేవారు ఎవరైనా బీద వారికి మంగళవారం తీపి పదార్థాన్ని ఇంట్లో వండి, అంటే పాయసం లాంటిది ఉదాహరణ చెప్పండి, అటువంటి తీపి పదార్థాన్ని ఇంట్లో స్వయంగా చేసి బీద వారికి పంచిపెట్టడం చేత ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి గట్టెక్కడానికి మంచి మార్గాలు ఏర్పడతాయి. మంగళవారం పూట ఎక్కడైనా శివాలయం వెళ్ళినప్పుడు అక్కడ శివుడి వాహనం నంది అంటే ఎద్దు అంటాం కదా, ఆ ఎద్దుని అక్కడ పూజిస్తుంటారు. అటువంటి చోట్ల వెళ్ళి ఆ ఎద్దుకు కొంతవరకు వారు ఏం చేయాలంటే ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయాలి. ఇది ప్రధానంగా మంగళవారం చేయడం చాలా మంచిది. అదేవిధంగా మంగళవారం రోజు శివుడి యొక్క ఆరాధన కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఎక్కడన్నా మనం కోళ్లు కనిపించినప్పుడు ఆ కోళ్లకు ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, అది కొంతవరకు ఆహారంగా అందివ్వడం కూడా ఈ చిత్తా నక్షత్ర జాతకులకు చాలా చక్కని పరిహారంగా చెప్పవచ్చు. కాబట్టి వీలున్నంత వరకు ఇటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి నిత్యం పాటించడం లేదా వీలున్నప్పుడులా కూడా చేస్తూ ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా చిత్తా నక్షత్ర జాతకులు ప్రధానంగా శ్రీకృష్ణ భగవాన్ని కూడా ఎంత ఎక్కువగా పూజిస్తే, స్వామివారిని ఎంత ఎక్కువగా ఆరాధిస్తే వారికి ఎంత పెద్ద మొత్తంలో ఆర్థిక ఇబ్బందులు లేదంటే కోర్టు కేసులు, భూ సంబంధిత వివాదాలు, సోదరవర్గం వారి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవాలంటే శ్రీకృష్ణుని యథాశక్తిగా వీరు పూజిస్తూ ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఏదన్నా మనకు పాత వస్త్రాలు ఉంటాయి, మనం ధరించే వస్త్రాలు అంటే పంచె కావచ్చు, షర్ట్ కావచ్చు, ప్యాంట్ కావచ్చు, అంటే మనం ధరించిన తర్వాత కొంతకాలానికి మనకి ఏమైతుందంటే ఆ డ్రెస్ మనకి ఫిట్ అవ్వకపోతుంది. చాలా సందర్భాల్లో వాటిని మనం పడేస్తుంటాం. అలా కాకుండా చిరగనటువంటి పాత వస్త్రాలు అంటే మనం ఉపయోగించినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం కూడా చిరుగు లేకుండా చూసుకుని అటువంటి వస్త్రాలను బీద సదాలకు ఇవ్వడం వల్ల కూడా వీరికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా 41 రోజుల పాటు కాకులకు ఆహారంగా
పేలాలను వేయాలి. అంటే ఈ పేలాలు కానీ దొరకని పక్షంలో అన్నం కూడా కాకులకు ఆహారంగా పెట్టాలి. ఈ విధంగా 41 రోజుల పాటు చిత్తా నక్షత్ర జాతకులకు కాకులకు ఆహారంగా అన్నాన్ని కానీ లేదా వరి పేలాలు ఉంటాం కదా, వాటిని కానీ వేయడం వల్ల తప్పకుండా కూడా వారికి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు కొన్నింటిని సేకరించి వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి వాటిని దానం ఇవ్వడం కూడా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఎర్రటి టవల్ అంటాం కదా, వస్త్రం, దాన్ని కానీ లేదంటే ఎర్రటి చీరని కానీ అమ్మవారి ఆలయంలో కానీ లేదా శివుడి యొక్క ఆలయంలో కానీ లేదా శివపాత్రలకు ఇద్దరికి అమ్మవారికేమో ఎర్రటి చీరను, స్వామివారికేమో ఒక ఎర్రటి వస్త్రాన్ని సమర్పించడం వల్ల తప్పకుండా కూడా ఈ రుణ బాధల నుంచి ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగి ఆర్థికంగా ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. దుర్గా అమ్మవారిని మరియు సుబ్రహ్మణ్య స్వామివారిని ఎంత ఎక్కువగా వీరి జీవితాంతం పూజిస్తే ఈ నక్షత్ర జాతకులకు అంత మంచిదని చెప్పవచ్చు. మంగళవారం, ఆదివారం, గురువారాలు వీరికి చాలా అదృష్టాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మంగళవారం రోజు కానీ లేదా ఆదివారం రోజు కానీ నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా సమాజంలో మనకు పేరు ప్రతిష్టలు పెరగాలి, 10 మంది కూడా మనల్ని గుర్తించి గౌరవించాలి అని చెప్పి కోరుకుంటున్నారు. అటువంటి వారు పాటించిన ఒక చక్కటి పరిహారం గురించి తెలుసుకుందాం. సమాజంలో, కుటుంబంలో చేస్తున్నటువంటి పనిచేసే చోట కానీ వ్యాపారంలో కానీ మంచి పేరు రావాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారు ఏం చేయాలంటే నూతన వస్త్రంని కొబ్బరి నీళ్లతో తడిపి ఎండబెట్టి ఆరబెట్టాలి. ఆ వస్త్రంతో ప్రతి నిత్యం కనీసం 40 రోజుల పాటు ఇష్టదైవం ముందు దీపారాధన చేయడం వల్ల వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయని చెప్పవచ్చు. ఒక నూతన వస్త్రాన్ని సేకరించి దాన్ని కొబ్బరి నీళ్ళలో తడిపి ఎండబెట్టి ఆరబెట్టాలి. ఆ వస్త్రంతో ఒత్తులు తయారు చేసి తర్వాత ప్రతి నిత్యం ఈ విధంగా 40 రోజుల పాటు నిత్య దీపారాధన చేయడం వల్ల వారికి సమాజంలో మంచి గుర్తింపు, గౌరవ ప్రతిష్టలు కలగడానికి ఈ పరిహారం అందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.